ఇది నా స్మార్ట్ ఫోన్, ఇది నా ల్యాప్టాప్, తలుపులేసుకొని బ్రౌజ్ చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడు అనే అతి తెలివి ప్రదర్శిస్తున్నారా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ఫోన్ స్క్రీన్ మీద కదిలేది కేవలం మీ కళ్ళు మాత్రమే కాదు, సైబర్ పోలీసుల డేగ కళ్ళు కూడా. ఎస్, పిల్లల అశ్లీల వీడియోలను చూసినా, షేర్ చేసినా ఇకపై తాట తీస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు పోలీసులు. పిల్లల అశ్లీల వీడియోలు చూసే వారిపై సైబర్ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్టు కూడా చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక 4 ఏళ్ల చిన్నారిని కూడా పోలీసులు కాపాడారట. 18 టీమ్స్తో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించగా నిందితులంతా మిడిల్ క్లాస్ వారు, అలాగే ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొంతమంది గతంలోనూ ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులు కూడా ఉన్నారట. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే పిల్లల అశ్లీల వీడియోల షేరింగ్, వాచింగ్ ఏకంగా 90% పెరిగినట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు చూసిన నిందితుల సంఖ్య 10 పెరిగింది. 2025లో పిల్లల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన వారిపై 875 కేసులు నమోదయ్యాయి. 2024లో 37 మంది అరెస్టు అయ్యారు. మరుసటి ఏడాదిలో ఏకంగా 423 మందిని అరెస్టు చేశారు. ఈ నేరాల్లో టీనేజర్లే కాదు, 20 ఏళ్లు దాటిన ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈజీగా చిక్కుకుంటున్నారు. చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. అమెరికా అయితే పోర్న్ కంటెంట్కు చెక్ పెట్టడం కోసం NCMEC పేరుతో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇండియాలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఒప్పందం చేసుకుంది. తప్పిపోయిన చిన్నారులను వెతికిపడ్డమే కాదు, అటువంటి అనాథ చిన్నారులతో పోర్న్ బిజినెస్ చేసే వాళ్ల ఆట కట్టిస్తుంది NCRB. ఇందుకోసం పకడ్బందీగా ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా ఏర్పాటైంది. అలాగే సైబర్ టిప్ లైన్, చిన్నారుల అశ్లీల ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసినా, బ్రౌజ్ చేసినా ఆన్లైన్లో అలర్ట్స్ వచ్చే పక్కా వ్యవస్థ ఇది. సైబర్ టిప్ లైన్ రాగానే IP అడ్రస్లను గుర్తించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేస్తుంది. ఇంటర్నెట్తో లింక్ అయిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, డెస్క్టాప్ ఇలా దేన్నైనా సరే ట్రాక్ చేస్తారు. ఇలా సేకరించిన డేటాను ఆయా దేశాల విదేశాంగ శాఖ, హోంశాఖ, రాష్ట్రాల CIDలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు ఫార్వర్డ్ చేస్తారు. సో అమలాపురంలో చూసినా అమెరికాలో ఇట్టే పసిగట్టేస్తారు. ఆనక మన పోలీసుల ఇంటికొచ్చి బేడీలేసి లోపలిస్తారు. చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, చూసినా, అప్లోడ్ చేసినా వెంటనే బుక్ అయిపోగలరు. జాగ్రత్త. అయినా చిన్నపిల్లల్ని అలా తప్పుడు దృష్టితో చూసే మృగాళ్లకి కేసులు బుక్ చేసి లోపల వేస్తే సరిపోదు. వీడియోలు చూసి పిల్లల మీద ఘాయిత్యాలకి పాల్పడుతున్న వాళ్ళనైనా మనతోనే ఉంటూ, మనలోనే ఉంటూ మన పిల్లల పసి వయసుని చిదిమేసే వాళ్ళకి, బంగారు భవిష్యత్తుని నాశనం చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి. సమాజం నుండి బహిష్కరించాలి. ముఖ్యంగా అలా జరిగిన తర్వాత ధైర్యంగా నేరస్తుడికి బుద్ధి చెప్పాలి. ఏమంటారు?